Hello everyone and welcome to our Python programming series. My name is Prakash and I am thrilled to be your guide through this exciting journey into the world of Python programming. ఓకే, సో మీరు ఎప్పుడన్నా అనుకున్నారా వెబ్సైట్స్ కొన్ని గ్రేట్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, గూగుల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ ఎలా వర్క్ అవుతాయని? వెల్, సో మెనీ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే పైథాన్ మీద రిలై అవుతాయి, అంటే పైథాన్ మీద డిపెండ్ అవుతాయి. సో ఎలా అంటే కొన్ని అప్లికేషన్స్ కానీ సర్వీసెస్ని కానీ ప్రొవైడ్ చేసే దానిలో సో మనకి పైథాన్ అనేది చాలా బాగా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ పైథాన్ అనేది ఒక మోస్ట్ వర్సటైల్ అండ్ వైడ్లీ యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ టుడే. ఓకే, సో మనకి ఏంటి అంటే పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఎవర్ ట్రెండింగ్ లాంగ్వేజ్. ఓకే, సో మనం ఇవాల్టి ఎజెండా ఏంటి అంటే సో వీ విల్ స్టార్ట్ by covering the basics of Python programming, and also we will learn about like variables, data types, functions, loops and conditional statements. ఓకే, సో ఇలాంటి అన్ని టాపిక్స్ మీద మనం ఈ ఎంటైర్ సెషన్లో కవర్ చేద్దాం. అంటే లైక్ మనం ఈ పైథాన్ కోర్స్ని ఒక 10 వీడియోస్ ఆర్ 10 లెక్చర్స్ లాగా డివైడ్ చేసుకుందాం. ఓకే, సో మినిమం ఒక్కొక్క వీడియో హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. సో ఈ 10 వీడియోస్ అయ్యేసరికి మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో పైథాన్ మీద. అండ్ ఫైనల్లీ మనం ఏం చేస్తాము అంటే వీ విల్ ర్యాప్ అప్ ఆల్ దీస్ నాలెడ్జ్ అండ్ వీ విల్ లైక్ మనం ఏంటి అంటే కొన్ని హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అండ్ ఆల్సో మనం నేర్చుకున్న ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో సో దాన్ని ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ చేద్దాం. ఓకే, so by the end of this video you will have a solid understanding of the fundamental concepts of Python programming, and మీరేంటి అంటే సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్స్ని రాయగలరు అండ్ డేటాని మ్యానిపులేషన్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు కనుక ఒక స్టార్టింగ్ ఆర్ బిగినర్ లెవెల్లో అయితే మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ఓకే, సో ఒకవేళ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే తప్పకుండా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి, అవునా? సో ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే మనం పైథాన్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు, C++, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో బట్ ఒక బిగినర్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామింగ్. సో మీకు ఇది ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఈ కోర్స్లో చెప్పటం జరుగుతుంది. అండ్ ఓకే, సో ఫైనల్లీ ఏంటి అంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ అయితే మనకు కావాలి. ఓకే, సో ఈ కోర్స్ని స్టార్ట్ చేసే ముందల సో మనకంటూ కొన్ని లైక్ రిక్వైర్మెంట్స్ కావాలి కదా. సో అవేంటి అంటే సో ఒకవేళ మీరు బిగినర్ అయితే ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఈ వీడియోని క్లియర్గా చూడండి. ఓకే, అండ్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ అండ్ బిల్డప్ ఫ్రమ్ దేర్. ఓకే, సో హౌఎవర్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ then you will still find value in reviewing the core principles of Python. ఓకే, సో ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ తెలిసినా కానీ సో మీకు ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో అండ్ ఫైనల్లీ ఐఎమ్ incredibly excited to share my passion for Python programming with all of you. Okay, so whether you are a complete beginner or an experienced programmer looking to add Python to your toolkit, so this video is very helpful and I am confident that you will find this series both informative and enjoyable. ఓకే, సో ఈ వీడియోలో మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అండ్ ఆల్సో సో మీరు ఈ సిరీస్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోగలరు. ఓకే, అండ్ యా, సో మనం ఏంటి అంటే పైథాన్ సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, యా, సో నేనేంటి అంటే ఆల్రెడీ ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు కనుక ఈ నోట్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అండ్ నేను అక్కడ చాలా రిసోర్సెస్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. కోడ్ విత్ ప్రకాష్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్, అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో అక్కడ కూడా మనం చాలా మంచి మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాము. ఓకే, అండ్ యా, సో ఈ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మనం.
సో ఫస్ట్లీ ఏంటి అంటే వాట్ ఈస్ పైథాన్, అసలు మనం పైథాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో ఒక పైథాన్ లైక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే అసలు అది ఎందుకు యూస్ చేస్తాము అనేది తెలుసుకోవాలి, రైట్? సో పైథాన్ అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో పాపులర్ అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ అనే వాళ్ళు ఏంటి అంటే పైథాన్ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇదేంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. ఓకే, సో ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే సో ఇట్ వాస్ క్రియేటెడ్ బై గైడో వాన్ రాసమ్. సో మనం కొన్ని బుల్లెట్ పాయింట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసుకొని నేర్చుకోవాలి. ఓకే, సో దాన్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే గైడో వాన్ రాసమ్. సో ఈ సైంటిస్ట్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో ఈ పైథాన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1991. ఓకే, సో 1991 అనే ఇయర్లో ఈ పైథాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. అండ్ అసలు పైథాన్ని ఎక్కడ యూస్ చేస్తారు? ఓకే, సో పైథాన్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే వెబ్ డెవలప్మెంట్ సైడ్ మోస్ట్లీ యూస్ చేస్తారు. సర్వర్ సైడ్, మనకి క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో మనం పైథాన్ని బ్యాక్ ఎండ్ సైడ్ వాడతాము. ఓకే, అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకే, సో డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఈ ఫీల్డ్లో మనకి ఈ పైథాన్ అనేది యూస్ చేస్తుంటారు. అలాగే మ్యాథమెటిక్స్, అలాగే సిస్టమ్ స్క్రిప్టింగ్, సో ఇలాంటి వాటిల్లో మనం ఈ పైథాన్ని యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అలాగే మనం ఏంటి అంటే గేమింగ్స్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే అసలు పైథాన్ ఏమేం చేయగలదు? వాట్ కెన్ పైథాన్ డూ? సో పైథాన్ కెన్ బి యూజ్డ్ ఆన్ సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. సో మనం ఇందాక చూసినట్లయితే వెబ్ అప్లికేషన్స్ని సర్వర్ సైడ్ లైక్ వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాము. అండ్ ఆల్సో సర్వర్ సైడ్ పైథాన్ని యూస్ చేస్తారు మోస్ట్లీ. ఓకే, నాట్ మోస్ట్లీ, సో పైథాన్నే యూస్ చేస్తూ ఉంటారు సర్వర్ సైడ్. ఓకే, సో అలాగే సో వర్క్ ఫ్లోస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ మనం ఏంటి అంటే ఇప్పుడు డేటాబేస్ సిస్టమ్స్ని లైక్ పైథాన్ యూస్ చేసి కనెక్ట్ చేయొచ్చు. ఓకే, డేటాబేస్ అంటే మనకి ఒక లాట్ ఆఫ్ డేటా అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో కానీ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో అనేది రిప్రజెంట్ చేసి ఒక డేటా అనేది ఆ సిస్టంలో ఉంటుంది. ఓకే, సో ఇట్ కెన్ ఆల్సో రీడ్ అండ్ మాడిఫై ఫైల్స్. సో పైథాన్ అనేది అలాగే ఒక బిగ్ డేటాని హ్యాండిల్ చేయగలదు, అలాగే కాంప్లెక్స్ మ్యాథమెటిక్ ఫంక్షన్స్ని కూడా పర్ఫామ్ చేయగలదు. ఓకే, సో పైథాన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇది మనం ఏంటి అంటే ఒక ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అన్న ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నీ జస్ట్ సింపుల్, ఇవన్నీ మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇఫ్ యు ఆర్ ఏ ఇంజనీర్ స్టూడెంట్, మీకు కనుక పైథాన్ అనేది మీ కోర్స్లో ఇన్వాల్వ్ అయితే మీకు ఈ నోట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో థియరిటికల్గా కూడా. అండ్ ఆఫ్టర్ దట్ వై పైథాన్? సో అసలు పైథానే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే సో మనకి పైథాన్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వర్క్ అవుతుంది. సో లైక్ విండోస్లో అవ్వనివ్వండి, మ్యాక్, లైనెక్స్, రాస్బెర్రీ పై, ఇలా డిఫరెంట్, సో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పైథాన్ వర్క్ అవుతూ ఉంటుంది. అలాగే సో పైథాన్ అనేది దీనికి చాలా సింపుల్ సింటాక్స్ అయితే ఉంటుంది. ఓకే, సో మనకి సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ దానికి తగ్గట్టే ఈ సింపుల్ సింటాక్స్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం జావా కానీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకున్నట్లయితే సో వాటితోటి కంపేర్ చేస్తే సింటాక్స్ అనేది చాలా చాలా తక్కువ. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సో పైథాన్ రన్స్ ఆన్ అన్ ఇంటర్ప్రెటర్ సిస్టమ్, మీనింగ్ దట్ కోడ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్. సో ఇదేంటి అంటే ఇంటర్ప్రెటర్ సిస్టమ్ అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని రాసిన వెంటనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దిస్ మీన్స్ దట్ ప్రోటోటైపింగ్ కెన్ బి వెరీ క్విక్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రోటోటైపింగ్ అనేది క్విక్గా జరిగిపోతూ ఉంటుంది. లైక్ ఇక్కడ మనం రాసిన కోడ్ అనేది మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ లైక్ మిషన్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లోకి కాకుండా బైట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేసి సో ఈజీగా ఫాస్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో పైథాన్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ఏ ప్రొసీజరల్ వే అండ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వే ఆర్ ఏ ఫంక్షనల్ వే. సో మనకి కొన్ని లాంగ్వేజెస్ ఏంటి అంటే ఓన్లీ ప్రొసీజరల్ వే మాత్రమే ఉంటుంది. ఇప్పుడు సి తీసుకున్నట్లయితే దానిలో ఊప్స్ అనేది ఉండదు, లైక్ అంటే అది ఆబ్జెక్ట్స్ తోటి లైక్ వర్క్ అవ్వదు. ఓకే, సో
సో బట్ పైథాన్ ఏంటి అంటే ఇది బోత్ ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, అలాగే ప్రొసీజరల్ ఓరియంటెడ్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో గుడ్ టు నో అంటే మనం కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇప్పటికీ పైథాన్ అనేది వర్షన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో మనం ఇప్పుడు యూస్ చేస్తుంది ఏంటి అంటే పైథాన్ 3 అనే వర్షన్. ఓకే. సో అలాగే మనం ఏంటి అంటే, మనం ఈ ఎంటైర్ సెషన్లో కూడా పైథాన్ 3నే యూస్ చేస్తాము. హౌఎవర్ పైథాన్ 2 అనేది కూడా మనం ప్రీవియస్గా యూస్ చేసేవాళ్ళు. బట్ అదేంటి అంటే కొన్ని సెక్యూరిటీ పరంగా కానీ అదేంటి అంటే ఇప్పుడు వచ్చిన వర్షన్ ఇంకాస్త బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు పైథాన్ 3 కన్నా కానీ మనం పైథాన్ 2 కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటి అంటే పైథాన్ 3ని యూస్ చేస్తే మనకి కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో పైథాన్ 2 కూడా పాపులరే. ఓకే. సో ఇన్ దిస్ ట్యూటోరియల్ పైథాన్ విల్ బి రిటన్ ఇన్ ఎ టెక్స్ట్ ఎడిటర్. సారీ, ఇది ఏంటి అంటే మనం ఈ ఎంటైర్ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ని యూస్ చేసుకుంటాము. ఓకే. పైథాన్ మీరు కనుక మీ మీ కంప్యూటర్లో ఉంటే మీరు అది వాడుకోవచ్చు. బట్ ఏంటి అంటే విజువల్ స్టూడియోలో యూస్ చేస్తూ ఉంటే మనకి ఫ్యూచర్లో కూడా మనకి డెవలప్మెంట్ మొత్తం ఎక్కువ ఇలాంటి ఐడిఈస్లో మాత్రమే మనం ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి అలా ఉంటుంది కదా. సో నేనైతే ఈ వీడియోలో స్పెసిఫిక్గా విజువల్ స్టూడియో కోడ్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఓకే. సో మీరు కూడా విఎస్ కోడ్ కనుక ఒకవేళ డౌన్లోడ్లో లేకపోతే go and search for Visual Studio Code and download. Okay. So Python syntax compared to other programming languages. So Python was designed for readability. సో ఇది ఎందుకు అంటే మెయిన్గా రీడబిలిటీ పర్పస్ కోసం డిజైన్ చేశారు. అంటే ఎవరైనా సరే ఈజీగా రీడ్ చేయగలరు. ఓకే. అండ్ ఇదేంటి అంటే కొన్ని సిమిలర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి తగ్గట్టే ఉంటుంది. ఓకే. అలాగే మనం ఏంటి అంటే ఇక్కడ కొన్ని పైథాన్ యూజెస్ న్యూ లైన్స్ టు కంప్లీట్ కమాండ్ యాజ్ అపోజ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఆఫెన్ యూజ్ సెమీకాలన్స్ ఆర్ పారాంథసిస్. సో ఇక్కడ మనం ఏంటి అంటే పైథాన్లో చాలా తక్కువ సింటాక్స్ ఉంటుంది. అండ్ మనం ఏంటి అంటే ఇన్కేస్ C++ కానీ అదర్ లాంగ్వేజెస్ తీసుకుంటే సెమీకాలన్స్ ఆర్ పారాంథసిస్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ మనకి సెమీకాలన్స్ కానీ ఇలాంటివి ఎక్కువ యూస్ చేయము. బట్ కండిషనల్ స్టేట్మెంట్స్కి ఇలాంటి వాటికి యూస్ చేస్తాము. ఓకే. సో ఇక్కడ మైనర్ మిస్టేక్స్కి అంటే సెమీకాలన్స్ దగ్గర మిస్టేక్స్ పోవటం అలాగే ఉండదు. అండ్ పైథాన్ ఏంటి అంటే ఇండెంటేషన్ మీద మోస్ట్లీ రిలై అవుతుంది. అంటే స్పేస్ మీద స్పేసింగ్. సో ఇది వెళ్తున్న కొద్దీ మనం చూస్తూ ఉంటాము, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే. సో వైట్ స్పేసెస్ అవనివ్వండి, స్కోప్స్ కానివ్వండి. ఓకే. సో లూప్స్, ఫంక్షన్స్, క్లాసెస్ ఇలా వీటన్నిటి మీద పైథాన్ అనేది రిలై అవుతుంది. ఓకే. సో పైథాన్ ఇన్స్టాలేషన్ మీరు ఇది నార్మల్గా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. బట్ ఇది క్విక్ చేద్దాం. అండ్ ఓకే. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ యూస్ చేయాలి. ఓకే. సో ఇట్లా క్రోమ్ బ్రౌజర్ యూస్ చేయండి. అండ్ బ్రౌజర్లోకి వెళ్ళి విఎస్ కోడ్ డౌన్లోడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అండ్ మనకి ఇక్కడ డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ వెబ్సైట్ మీద. సో మనకి ఇక్కడ విండోస్, మ్యాక్ అండ్ ఉబంటు ఇలా డిఫరెంట్ వస్తాయి, లినక్స్ కానివ్వండి. సో మనం ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, విండోస్కి డౌన్లోడ్ చేయాలి. సో ఇది డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటే విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఇట్లా ఓపెన్ చేస్తున్నా. ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. అండ్ నేనేం చేస్తాను అంటే ఫస్ట్ మనం చేయాల్సింది న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. మనం దీనిలోనే రాద్దాము ప్రతిదీ. ఓకే. సో పైథాన్ ట్యూటోరియల్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాను. ఓకే. సో అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో రన్ చేద్దాం. విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఓకే.
సో మనకి ఆ ఫోల్డర్ అయితే ఇక్కడికి యాడ్ అవ్వటం జరిగింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయాలి. సో పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలి అంటే .py అనే ఎక్స్టెన్షన్ తోటి మనం ఫైల్ని క్రియేట్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే శాంపుల్ అని ఫైల్ నేమ్ ఇద్దాం అండ్ .py అని చెప్పేసి ఇట్లా ఇస్తే సో మనకు ఒక పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం పైథాన్ ఫైల్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి లైక్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే హలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇలా ఉంటుంది సింటాక్స్. సో ఇక్కడ చూసినట్లయితే ప్రింట్ అనేది ఒక కీవర్డ్. సో ఇన్బిల్ట్ ఫంక్షన్ అనుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇన్బిల్ట్ కీవర్డ్ అనుకోవచ్చు. సో ప్రింట్ అనేది యూస్ చేసి ఇట్లా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఓపెన్ పెరాంథసిస్ ఓపెన్ చేసి డబల్ కోట్స్ మధ్యలో మనం ఏదైనా సరే రాయొచ్చు. సో ఇలా డబల్ కోట్స్ మధ్యలో ఏమి రాసినా కానీ అది స్ట్రింగ్ అవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏంటి అంటే ప్రింట్ అనేది నార్మల్ ఒక ఇన్బిల్ట్ మెథడ్ అనుకోండి, లేదంటే ఇన్బిల్ట్ ఫంక్షన్ అనుకోండి. ఓకే, సో ఇట్లాగా ఈ డబల్ కోట్స్ మధ్యలో మనం హలో వరల్డ్ అని చెప్పేసి రాయాలి. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని రన్ చేయాలి. సో పైథాన్ ఎక్స్టెన్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో పైథాన్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేస్తూ ఉండండి అంతలోకి. అండ్ సో మనకి ఈ విధంగా ఇక్కడ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది, లైక్ హలో వరల్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే సో పైథాన్ ఎక్స్టెన్షన్ మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది టెర్మినల్లో కనిపిస్తుంది. ఓకే, సో ఎక్స్టెన్షన్స్ అనేవి మీరు ఇక్కడ ఉంది కదా, సో దీనిలోకి వెళ్ళి మీరు పైథాన్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇట్లా ఫస్టే వస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇలాగా ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాసాం. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి, సో ప్రింట్ అని చెప్పేసి రాయాలి. ప్రింట్ అనేది సో దీని లోపల మనం సాయి ఈజ్ గుడ్ అని చెప్పేసి రాద్దాం. ఓకే, సో ఇది వచ్చేసరికి ఒక బేసిక్ సింటాక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇక్కడ రన్ చేయాలి. సో రన్ చేస్తే ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే రాసామో డబల్ కోట్స్ మధ్యలో సో మనకి అది ప్రింట్ అవ్వటం జరిగింది. ఓకే, మనం ఇక్కడ ఒకవేళ మిస్టేక్ రాద్దాం, లైక్ పి అనేది ఇది మొత్తం స్మాల్ లెటర్లో ఉండాలి, లైక్ స్మాల్ లెటర్స్లో లోయర్ కేస్ లెటర్స్లో. ఇన్ కేస్ ఇక్కడ మనం క్యాపిటల్ పి ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం, మనకి ఏంటి అంటే ఎర్రర్స్ వస్తాయి. చూడండి ఇక్కడ నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వస్తుంది. సో డూ యూ మీన్ ప్రింట్ అంటే లైక్ నార్మల్ క్యాపిటల్ స్మాల్ పీనా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్, సో మనం ఇది చేసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది లైక్ ఇట్లా. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాసాం. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూసారా, లైక్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .py అనే దాంతో మనం ఏదైనా ఫైల్ని క్రియేట్ చేయాలి, పైథాన్ ఫైల్. అండ్ ఆఫ్టర్ దాట్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పైథాన్ ఇండెంటేషన్. సో పైథాన్ ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే సో ఇండెంటేషన్ అనేది ఏంటి అంటే స్పేసెస్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బిఫోర్ అనేది కొన్ని స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ ప్రింట్కి ముందల కొన్ని స్పేసెస్ ఉన్నాయి కదా. సో ఈ స్పేసెస్ని మనం ఇండెంటేషన్ అంటారు. ఓకే, ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద ఇండెంటేషన్ ఇన్ కోడ్ ఈజ్ ఫర్ రీడబిలిటీ ఓన్లీ. ద ఇండెంటేషన్ ఇన్ పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి పైథాన్ అనేది ఇండెంటేషన్ మీద రన్ అవుతుంది అనుకున్నాం. సో ఇదేంటి అంటే మనం
లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ రాసినప్పుడు ఆర్ మనం నార్మల్గా ఏదైనా స్పేసెస్ ఇచ్చి రన్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో ప్రింట్ ఇందాక హలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చాము. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి హలో వరల్డ్ వచ్చింది. అదే ఇక్కడ స్పేస్ ఇద్దాం. స్పేస్ ఇచ్చి ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి మళ్ళీ అంటే ఇక్కడ మనకి స్పేస్ ఇచ్చాము. సో రైట్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. మనకి అవుట్పుట్ చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. సో ఇండెంటేషన్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అంటే మనం ఇక్కడ ఎటువంటి స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. మనకి హలో వరల్డ్ అనేది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది చూడండి. ఓకే. సో ఎటువంటి స్పేసెస్ అనేది ఉంచకూడదు. మనం స్టార్టింగ్ లైన్లో స్టార్ట్ నుంచే మనం కోడ్ అనేది రాయాలి. ఓకే. సో అది. సో అందుకే ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. సో అప్పుడు యూజర్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ హ్యూమన్ రీడబుల్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకి ఇది కండిషనల్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్ ఒకటి రాదా. ఇఫ్ కండిషనల్ రాయాలంటే ఇట్లా బ్రాకెట్స్లో 5 greater than 2 అండ్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ 5 is greater than 2 అని చెప్పేసి ఇట్లా రాయాలి. ఓకే. స్పేసెస్ ఇవ్వాలి. లైక్ మనం ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తున్నాం. ఇది వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అర్థం అవ్వటానికి చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు అలాగే మనం ఎల్స్ సో మనం ఎల్స్ 5 is not greater than 2 అని చెప్పేసి ఇవ్వాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సో స్పేసెస్ అనేవి ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ మనం 5 అనేది 2 కంటే గ్రేటర్ కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 5 is greater than 2 అని చెప్పేసి వచ్చింది. ఓకే. ఇఫ్ మనం ఏం చేద్దామంటే ఈ పైథాన్ని ఇక్కడ లైక్ స్పేసెస్ తీసేద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మనకేంటి అంటే ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టెడ్ అన్ ఇండెంట్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే. సో మనకి ఏంటి అంటే ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వమని చెప్పేసి వస్తుంది. లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ వాడుతున్నప్పుడు మనం స్పేసెస్ అనేవి ఇవ్వాలి. ఓకే. ఓకే. సో మనకి ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఓకే. సో ఈ విధంగా ఇండెంటేషన్ అనేది వర్క్ అవుతుంది పైథాన్లో. ఓకే. సో ఇది మనం చూసిన అవుట్పుట్. సో మనం ఏంటి అంటే ఇలాగా సింటాక్స్ అనేది రాయాలి. ఓకే. వెన్ వీఆర్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. అదే ఈ విధంగా రాసామనుకోండి, మనకి ఇదేంటి అంటే అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది, లైక్ ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇలాగా మిస్టేక్స్ చేయకూడదు. ఓకే. అండ్ మనం ఇలా కూడా రాయకూడదు. ఓకే. సో ఇవన్నీ కొన్ని ఎర్రర్స్. మీరు ఇవి చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఇండెంటేషన్ గురించి. సో ఫస్ట్ మనం ఇవాల్టి వీడియోలో పైథాన్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో పైథాన్లో వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో వేరియబుల్స్ అనేవి ఏంటి అంటే సో మనం పర్టికులర్ నెంబర్ని ఒక వాల్యూ లైక్ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాము. రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, x = 5 అండ్ y = hello world అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ 5 అనేది నెంబర్ అండ్ hello world అని చెప్పేసి ఉందేమో స్ట్రింగ్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ నెంబర్ని x అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఎక్స్కి అసైన్ చేస్తున్నాం వాల్యూని. సో ఇక్కడ x, y అనేవి ఏంటి అంటే వేరియబుల్స్. సో సింపుల్గా అర్థం అవ్వటం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లైక్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే. సో మనం ఒకసారి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్లాస్ అనేది ఉంది, గ్లాస్ లోపల వాటర్ ఉన్నాయి. రైట్. సో గ్లాస్ లోపల వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ వాటర్ అనేది ఏంటి అంటే మనం డేటాగా ఎస్యూమ్ చేసుకుందాం. ఓకే. సో వాటర్ అనేది డేటా
అండ్ ఈ గ్లాస్ వచ్చేసరికి ఒక స్టోరేజ్ కంటైనర్, రైట్? సో ఈ గ్లాస్ లోపల మనకి వాటర్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ గ్లాస్ అనేదేమో కంటైనర్, ఓకే. సో అండ్ ఇన్సైడ్ ఉన్నదేమో వాటర్. సో వాటర్ అనేది ఇక్కడ డేటా అండ్ ఈ గ్లాస్ అనేది కంటైనర్, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఈ వాటర్ అనేది ఒక కంటైనర్లో స్టోర్ అయ్యి ఉంది. సో సిమిలర్ టు దాట్ మనకి ఏంటి అంటే ఇక్కడ పైథాన్లో కూడా వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో వేరియబుల్స్ ఆర్ సింప్లీ లైక్ కంటైనర్స్, ఓకే. సో కంటైనర్స్ అంటే మనకి డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది, ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. టెర్మినల్ క్లోజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏ అనేది ఒక కంటైనర్ అనుకోండి. అంటే లైక్ ఇక్కడ మన పైథాన్ లాంగ్వేజ్లో వేరియబుల్స్, కంటైనర్స్ అనేవి వేరియబుల్స్. ఏ ఈక్వల్ టు 5, ఓకే. సో బి ఈక్వల్ టు 10, ఓకే. సో ఈ విధంగా మనకి స్టోరేజ్ చేస్తున్నాం, లైక్ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పి అందాం. సో ప్రింట్ ఏ అండ్ అలాగే ప్రింట్ ఆఫ్ బి, ఓకే. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూడండి 5, 10 అనేవి ప్రింట్ అయినాయి. సో మనం ఈ విధంగా ప్రింట్ చేస్తాం, ఓకే. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏ అనేది వేరియబుల్, బి అనేది వేరియబుల్, ఓకే. సో ఈ 5, 10 అనేవి డేటా. సో మనం ఏదైనా డేటాని ఒక దానిలో స్టోర్ చేస్తున్నాము అంటే ఆ స్టోర్ చేసుకునే కంటైనర్ ఏమవుతుంది అంటే వేరియబుల్ అవుతుంది, ఓకే. యా, నెక్స్ట్. సో పైథాన్లో కమెంట్స్ ఉంటాయి. సో కమెంట్స్ అనేది ఏంటి అంటే మనకి ఇది లైక్ అంటే ఈ లైన్ ఏం చేస్తుంది, లైక్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం అంటే లైక్ ఎడిషనల్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఆర్ మనకి ఎప్పుడన్నా పైథాన్ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేస్తే మనకి అది ఈజీగా అర్థం అవ్వాలి. దానికోసం ఈ కమెంట్స్ అనేవి వాడతారు, ఓకే. సో పైథాన్లో కమెంట్స్ ఎలా రాస్తాము అంటే ఈ హ్యాష్ అనే సింబల్ తోటి రాస్తాం, ఓకే. సో దిస్ ఈజ్ ఎ కామెంట్. ఇప్పుడు మనం కమెంట్స్ని చూద్దాం, ఓకే. సో ఇప్పుడు ఏ అనేది ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఏ ఇట్లా సింగిల్ లైన్ కమెంట్స్ మనం ఫస్ట్ ఏ ఈజ్ ఏ కమెంట్ ఏ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద వాల్యూ 5, ఓకే. సో ఇప్పుడు మనం ఇదేమో ఎగ్జిక్యూట్ అవ్వదు, ఓకే, జస్ట్ మనకి అర్థం అవ్వటం కోసమే, ఓకే. సో అలాగే సేమ్ బి ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద వాల్యూ 10. సో ఇలా కమెంట్స్ రాస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. మనకి ఏంటి అంటే అవుట్పుట్ 5, 10 అనే వస్తాయి. సో ఈ కమెంట్స్లో రాసినవి ఏవి మనకి రన్ అవ్వవు, జస్ట్ మనకి చూడటానికి మాత్రమే ఈజీగా అర్థమవుతుంది, ఓకే. సో అలా సో ఇట్లా హ్యాష్ అనే సింబల్ తోటి సింగిల్గా కమెంట్స్ రాస్తాం, ఓకే. సో పైథాన్లో కమెంట్స్ అంటే ఏంటి, జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం, ఓకే. నెక్స్ట్ పైథాన్ కమెంట్స్ కెన్ బి యూస్ టు ఎక్స్ప్లెయిన్ పైథాన్ కోడ్. ఇక్కడ ఎందుకు యూస్ చేస్తాము అంటే సో పైథాన్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అన్న ఆర్ ఎల్స్ సో యూజ్ ఇట్ టు మేక్ ద కోడ్ మోర్ రీడబుల్. సో మనం కోడ్ని ఈజీగా రీడ్ చేసేదానికి ఈ పైథాన్లో కమెంట్స్ యూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ కోడ్, కమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ప్రివెంట్ ఎగ్జిక్యూషన్ వెన్ టెస్టింగ్ కోడ్. సో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కోడ్ సో మనకి ఈ కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఓకే. సో మనం హ్యాష్ అనే సింబల్ తోటి కమెంట్స్ని క్రియేట్ చేస్తాము, ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఇది వచ్చేసరికి ఇక్కడ మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం కమెంట్స్ని, హ్యాష్ దిస్ ఈజ్ ఏ కమెంట్ అని చెప్పి, ఓకే. అండ్ సేమ్ సిమిలర్ టు దట్ ఇంకొక 3 ఎగ్జాంపుల్స్, ఓకే. అండ్ ఇప్పుడు సింగిల్ లైన్ కమెంట్స్ చూసాం కదా, ఇప్పుడు మల్టీ లైన్ కమెంట్స్ ఎలా రాస్తామో చూద్దాం, ఓకే. సో మల్టీ లైన్ కమెంట్స్ అనగానే మనం ఏమనుకుంటాము అంటే ఇక్కడ ఇది మొత్తం తీసేస్తాను. సో హ్యాష్ ఏ
ఈజ్ ఏ వేరియబుల్ అని చెప్పేసి ఒక కమెంట్ సేమ్ మళ్ళీ లైక్ a ఈక్వల్ టు 1 చెప్పేసి అండ్ b ఈజ్ ఏ వేరియబుల్ అండ్ b ఈక్వల్ టు 2, c ఈజ్ ఏ వేరియబుల్ అండ్ c ఈక్వల్ టు లైక్ సంథింగ్ లైక్ a ప్లస్ b అండ్ ప్రింట్ c అని చెప్పేసి అన్నాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్ని అసైన్ చేసాము అండ్ కమెంట్స్ ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకుంటాం, మల్టీ లైన్ కమెంట్స్ అనగానే లైక్ హ్యాష్ ఏ ఈజ్ ఎ వేరియబుల్ అండ్ హ్యాష్ బి ఈజ్ ఏ వేరియబుల్ అండ్ హ్యాష్ సి ఈజ్ ఏ వేరియబుల్. మనం మామూలుగా అయితే ఇలా రాస్తామేమో అనుకుంటాం కదా. సో లైక్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్స్. సో ఈ విధంగా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ ఇక్కడ చూడండి. సో ట్రిపుల్ కోట్స్ మధ్యలో మనం ఈ మల్టీ లైన్ కమెంట్స్ అనేవి రాయొచ్చు. ఓకే, సో మనం ఏంటి అంటే స్ట్రింగ్స్ ఫార్మాట్లో యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ట్రిపుల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది మొత్తం అక్కడ రాయొచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ట్రిపుల్ కోట్స్ ఇట్లా చేసి దీంట్లోపల మనం దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కమెంట్. ఓకే, సో ఇలాగా మనం ఏంటంటే మనం రాయాల్సింది మొత్తం ఇక్కడ రాసేయచ్చు. సో ఈ విధంగా మనం మల్టీ లైన్ కమెంట్స్ని పైథాన్లో రాస్తాము. ఓకే, సో ఐ హోప్ మీకు సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పైథాన్లో వేరియబుల్స్. సో మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా, సో ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేస్తాము. సో లెట్ మీ షో యూ. సో వేరియబుల్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే సో డేటాని స్టోర్ చేసుకునే కంటైనర్స్, రైట్. సో అన్లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. సో మనకి వేరే లాంగ్వేజెస్లో కంపేర్ చేసుకున్నట్టు ప్రీవియస్గా మనం డిక్లరేషన్ ఏమీ అవసరం లేదు. సో ఏది వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇట్లా చేసేయచ్చు, x ఈక్వల్ టు 5 ఆర్ y ఈక్వల్ టు జాన్ అని. ఓకే, సో మనం ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో a ఈక్వల్ టు 4, ఓకే, సంథింగ్ లైక్ దిస్, అండ్ b ఈక్వల్ టు 5 అండ్ ప్రింట్ ఆఫ్ a ప్లస్ b. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 9 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ a అనేది వేరియబుల్ అండ్ b అనేది కూడా వేరియబుల్. ఓకే, సో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ స్టోరింగ్ ద వాల్యూస్ ఆర్ డేటా. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇవి 2 ఎగ్జాంపుల్స్, మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వేరియబుల్ నేమ్స్ అనేవి ఏ విధంగా ఉండాలి. ఓకే, సో మనం దీంట్లో కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే సో ఏ వేరియబుల్ కెన్ హ్యావ్ ఏ షార్ట్ నేమ్ లైక్ ఎక్స్ అండ్ వై ఆర్ మోర్ డిస్క్రిప్టివ్ నేమ్ లైక్ ఏజ్, కార్ నేమ్, టోటల్ వాల్యూమ్. సో మనం ఏంటి అంటే ఇట్లా షార్ట్ నోటేషన్ తోటి వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం కదా. సో ఇలాగో ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మనం ఏం చేద్దాము అంటే లైక్ టోటల్ వాల్యూ ఈక్వల్ టు 20. సో ఇలా కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. ఓకే, సో అండ్ మనం ఏంటి అంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఏజ్ అని ఇట్లా అంటే డిఫరెంట్ మనకి ఇష్టం వచ్చింది అయితే తీసుకోవచ్చు. బట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు మాత్రం కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. సో ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్ క్యారెక్టర్. ఓకే, సో మనం ఏంటి అంటే వేరియబుల్ నేమ్స్ అనేవి స్టార్టింగ్ అనేది లెటర్ తోటే స్టార్ట్ అవ్వాలి, ఆర్ ఎల్స్ అండర్స్కోర్ తోటి మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్స్కోర్. ఓకే, సో ఏ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. సో మనం ఏంటి అంటే డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ అనేది
ఒక నెంబర్ తోటైతే స్టార్ట్ చేయకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. సో ఇక్కడ లైక్ వేరియబుల్ నేమ్స్ అనేవి ఆల్ఫా న్యూమరిక్ లైక్ ఏ నుంచి జెడ్ వరకు అవ్వచ్చు, లేదంటే అండర్ స్కోర్ అవ్వచ్చు. ఓకే. సో ఇలాగా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, లైక్ ఒక వేరియబుల్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ ఏజ్ ఇట్లా క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే. రిమెంబర్, వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ చూద్దాం. సో ఏజ్ ఈక్వల్ టు 20 అని చెప్పేసి ఇస్తున్నాను అండ్ ప్రింట్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే. అదేవిధంగా మనం ఏంటి అంటే ఇట్లా కూడా స్టార్ట్ చేయొచ్చు, ఏజ్ ఈక్వల్ టు 20 అండ్ ప్రింట్ ఏజ్. ఓకే. అండ్ మనం ఏంటి అంటే ఇట్లా కమెంట్ ఇట్లా నెంబర్ తోటి అయితే స్టార్ట్ చేయకూడదు. ఓకే. సో స్టార్టింగ్ లెటర్ అనేది లైక్ స్టార్టింగ్ అనేది నెంబర్ ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు మనకి ఒకసారి చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. See here మనకి లైన్ 9లో సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో డెసిమల్ లిటరల్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అంటే ఇక్కడ నెంబర్ యాడ్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి తీసేద్దాం, ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో see here మనకి అవుట్పుట్ 20 ఇలా వచ్చేసింది. ఓకే. సో ఈ విధంగా మనం కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే. సో ఐ హోప్ మీకు వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్స్ ఆర్ లైక్ సింప్లీ లైక్ కంటైనర్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అసైన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు పైథాన్ అలౌస్ యూ టు అసైన్ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ వన్ లైన్. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఒక లైక్ మల్టిపుల్ లైన్స్లో మనం వాల్యూస్ని అసైన్ చేస్తూ వచ్చాం. అలా కాకుండా మనం ఒకటే లైన్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసి వాటికి వాల్యూస్ని అసైన్ చేద్దాం. ఓకే. సో లైక్ హియర్ ఇట్లా, సో ఎక్స్ కామా వై కామా జెడ్ అని ఎక్స్కి ఆరెంజ్, వైకి బనానా, జెడ్కి చెర్రీ ఇట్లాగా ఇలా రాసి ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇట్లా ఇంకా ఇండివిజువల్గా ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలాగే వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని ఒకసారి ట్రై అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు హలో వరల్డ్ పైథాన్ అని చెప్పేసి ఇద్దాము. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అండ్ ప్రింట్ ఆఫ్ వై అండ్ ప్రింట్ ఆఫ్ జెడ్. సో మనం ఇప్పుడు ఒకే లైన్లో రాసేసాము, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి రన్ చేద్దాం. See here మనకి ఇండివిజువల్గా వచ్చింది హలో వరల్డ్ పైథాన్ అని. ఓకే. సో మనం ఈ విధంగా ఒక సింగిల్ లైన్లో అసైన్ చేయొచ్చు, అసైన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో అలాగే మనం ఏం చేయొచ్చు అంటే ఒకటే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్కి కూడా అసైన్ చేయొచ్చు. అప్పుడు ఎలా చేయాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పేసి ఇద్దాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఎక్స్. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనగానే మనకి ఇప్పుడు ఏమవ్వాలి, హలో వరల్డ్ అని చెప్పేసి వస్తుంది. చూడండి ఇక్కడ హలో వరల్డ్. అదే మనం ప్రింట్ ఆఫ్ వై అన్నాం అండ్ ప్రింట్ ఆఫ్ జెడ్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో మనకి 3 times హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సో మనం ఒక హలో వరల్డ్ అనే స్ట్రింగ్ని ఈ మల్టిపుల్ వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాం, సేమ్ వాల్యూని అసైన్ చేస్తున్నాం, రైట్. సో అందుకని మనకి ఇలా వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ సో అవుట్పుట్ వేరియబుల్స్. ద పైథాన్
ప్రింట్ స్టేట్మెంట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు అవుట్పుట్ వేరియబుల్స్. మనం ప్రీవియస్గా అనుకున్నాం. సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం అవుట్పుట్ని చూడటానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ప్రింట్ అనే స్టేట్మెంట్ని. టు కంబైన్ బోత్ టెక్స్ట్ అండ్ ఏ వేరియబుల్, పైథాన్ యూజెస్ ద ప్లస్ క్యారెక్టర్. సో ఇక్కడ ప్లస్ క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. దీన్నే కంకాటినేట్ అని కూడా అంటారు. లైక్ ఎడిషన్నే కంకాటినేట్ అంటారు. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నా. అండ్ ఎక్స్ ఈక్వల్ టు కోడ్ విత్ అని చెప్పేసి అంటున్నా. అండ్ వై ఈక్వల్ టు ప్రకాష్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనగానే మనకి ఏమొస్తుంది. సో సి హియర్, ఇక్కడ కోడ్ విత్ ప్రకాష్ అని చెప్పేసి వచ్చింది. మనకి ఇక్కడ చూసినట్లయితే విత్ ప్రకాష్ అని చెప్పేసి మధ్యలో స్పేస్ అనేది లేదు, రైట్. సో స్పేస్ కూడా ఇవ్వాలి అంటే స్ట్రింగ్స్లో మనం స్పేస్ కూడా ఒకటి ఇవ్వాలి. ఇక్కడ కోడ్ విత్ పక్కన కానీ లేదంటే ప్రకాష్కి ముందర కానీ ఇస్తే మనకి స్పేస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సి హియర్, మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో స్ట్రింగ్స్లో మనకి స్పేసెస్తో సహా కౌంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సి హియర్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఆసమ్ అని చెప్పేసి అన్నారు. అండ్ ప్రింట్ పైథాన్ ఈజ్ ఆసమ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ లైక్ ఎక్స్లో స్ట్రింగే ఉంది. సో మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రింగ్స్ని మాత్రమే యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో సేమ్ ఒక డేటా టైప్ని మాత్రమే మనం యాడ్ చేయగలం. అండ్ సేమ్ హియర్, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ట్రై అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, సో గ్లోబల్ వేరియబుల్స్. సో global variables that are created outside the function are known as global variables. ఓకే, సో మనకి ఏంటి అంటే ఫంక్షన్స్లో వస్తుంది ఈ టాపిక్, మనకి అక్కడ యూజ్ అవుతుంది బాగా. ఓకే, సో ఇది మనం స్కిప్ చేద్దాం, నెక్స్ట్ నేను చెప్తాను. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఓకే, సో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ మనకి ఇందాక చూసినట్లు ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, రైట్. సో మనకి గ్లాస్లో వాటర్ కాకుండా లైక్ కూల్ డ్రింక్ అవ్వచ్చు, ఏదైనా సరే డ్రింక్స్ అవ్వచ్చు, రైట్. సో ఆ డ్రింక్స్ ఏవైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, డేటా అనేది డిఫరెంట్ అవ్వచ్చు, బట్ స్టోర్ చేసుకునే కంటైనర్ మాత్రం సేమ్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఇది ఎలా అంటే, సో మనకి డేటా అనేది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. దాంట్లో కొన్ని డేటా టైప్స్ ఏంటి అంటే స్ట్రింగ్ ఫస్ట్ వన్. అండ్ న్యూమరిక్ డేటా టైప్స్లో వచ్చేసరికి ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. అండ్ సీక్వెన్స్ టైప్స్లో వచ్చేసరికి లిస్ట్, టపుల్, రేంజ్. అండ్ మ్యాపింగ్కి వచ్చేసరికి డిక్షనరీ. అండ్ సెట్ టైప్స్లో కొన్ని సెట్ అని ఉంటుంది, ఫ్రోజన్ సెట్ అని ఉంటుంది. అండ్ బూలియన్ టైప్ వచ్చేసరికి బూలియన్ లైక్. అండ్ బైనరీ టైప్స్లో మనకి బైట్స్, బైట్ అరేస్, మెమోరీ వ్యూ అని ఉంటాయి. సో ఇన్ని డేటా టైప్స్ మనకు ఉంటాయి. సో బట్ మనం దీంట్లో ఏంటి అంటే కొన్ని మాత్రం లైక్ ఖచ్చితంగా తెలుసుకోవాలి.